మరియు ఫైన్. ఎలా ఉంది సక్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? అంటే ఫ్రెండ్స్ అందరు కాల్స్ చేయడం. చేస్తున్నారు. చూసిన వాళ్ళందరూ చేస్తున్నారు. బాగుంది. మూవీ మంచిగా ఎంజాయ్ చేసామని అన్నారు. గుడ్ గుడ్ టాక్. అసలు ఒక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఎలా అనిపిస్తుంది మూవీ? అంటే బాగుంది యాక్చువల్లీ. అది మంచిగా అనిపిస్తుంది. ఇంకా మంచిగా చేయాలి. ఇంకా మంచిగా ఎంకరేజ్మెంట్ బాగా వస్తుంది అన్నమాట. ఏ మూవీకి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా మీరు చేసింది? అది మహాసముద్రం మూవీ. అది సిద్ధార్థ్ గారిది మూవీ. సో దాంట్లో యాక్చువల్లీ ఏం తెలీదు. అప్పుడు నాకు 10th అయింది. 10th అయిన తర్వాత ఇంకా మూవీస్ ఇంట్రెస్ట్ అట్లా వచ్చి ఇంకా అప్పుడు ఒక కోఆర్డినేటర్, నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య కోఆర్డినేటర్ అని చెప్తే ఇంకా తనతో పాటు తను కూడా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గానే స్టార్ట్ చేసింది కెరియర్. ఇద్దరిని తీసుకెళ్లాడు. అటు నుంచి ఇటు నడమన్నారు, ఇటు నుంచి అటు నడమన్నారు. అది అసలు బ్యాక్గ్రౌండ్ నేను అదే అనుకుంటున్నా, యాక్ట్ చేయమని పిలిచారు, నన్ను నడిపిస్తున్నారు ఏంటి వెనక అని అడిగే ఏజ్ కూడా కాదు నాది. సో నాకు తెలియలేదు ఏంటి. సో నేను అడిగా ఏంటిది అంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటారు అని. అడిగే ఏజ్ కాదంటే ఏ ఏజ్ లో? అంటే మీన్స్ 10th అయ్యింది అప్పుడే. ఓకే. డిప్లొమా ఫస్ట్ ఇయర్. అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం అనమాట కెరియర్. అట్లా అవుతుంది. సో అప్పుడు నాకు అది అది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అని అంటారు అని కూడా నాకు తెలీదు. సో అది చేసిన తర్వాత నాకు బాధ అనిపించింది. బికాస్ వాళ్ళు యాక్ట్ చేయమని పిలిచారు. నేను ఇంత హీల్స్ వేసుకొని వెళ్ళా ఆ రోజు. జీన్స్ వేసుకొని పింక్ టాప్ వేసుకొని నేను బాగా గుర్తుంది నాకు. సో అది వేసుకొని చేసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది అనమాట, ఇంకా అయితే మనం యాక్టర్ గానే అవ్వాలి కానీ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా రాకూడదు అని ఫిక్స్ అయ్యాను నేను. అదైన తర్వాత నెక్స్ట్ ఇంకా తర్వాత మళ్ళా ఫ్రెండ్ క్యారెక్టర్ అని కృష్ణ గారు, అప్పటికి చాలా ఆడిషన్స్ ట్రై చేస్తూనే ఉన్నా. మధ్యలో కొన్ని సీరియల్స్ చేశాను. ఆ తర్వాత కృష్ణ గారు తీసారనమాట. పేరు స్వాతిముత్యం మూవీ. అందులో వర్ష గారు హీరోయిన్ అనమాట అందులో. సో ఆమె దాంట్లో ఆమెకి ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో మంచిగా డైలాగ్స్ ఇచ్చారు, ప్రిపేర్ అయ్యాను, అంత మంచిగా అయింది. తీరా సినిమాకి వెళ్ళి చూసేసరికి నా డైలాగ్సే లేవు అందులో. నాకు అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది. నాకు ఇచ్చారు కదా డైలాగ్, నేను బాగానే చేశాను కదా, బాగా చేసావని కూడా అన్నారు. బేసికలీ డైరెక్టర్ సార్ అన్నారు బాగా చేసావు, మరి ఎందుకు తీసేసానని నాకు అర్థం కాలేదు. ఇంకా అయిపోయింది, వదిలేసిన. ఇంకా తర్వాత మళ్ళీ సీరియల్స్ కంటిన్యూ చేసిన, యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంకా యూట్యూబ్ వాళ్ళని పట్టుకున్నా. ఇంకా అట్లా షూట్స్ చేస్తున్న కొద్ది కాంటాక్ట్స్ పెరిగాయి అనమాట బాగా. సో ఇంకా అప్పుడు అట్లా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ నా లైఫ్ చేంజింగ్ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. అందుకే మా డైరెక్టర్ సార్ నాకు చెప్పాలంటే పునర్జన్మ ఇచ్చారు అని అన్నారు కదా, అది మా డైరెక్టర్ సార్ డెఫినెట్లీ. తర్వాత మా ప్రొడ్యూసర్స్ రంజిత్ సార్, సందీప్ సార్, అంతే. అలాగే చూసుకుంటే ఇప్పుడు నువ్వు ఆ మూవీలోకి వెళ్ళి చూసుకుంటే నీ సీన్స్ లేపేశారు. నువ్వు మూవీ చేసిన తర్వాత చెప్పేసి ఉంటావు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరికి, నేను ఈ మూవీలో చేశాను అది ఇది అని. వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు అడగలేదా నిన్నేమి? వాళ్ళు నన్ను ఏం అడిగారు అంటే, నువ్వు ఎట్లా ఎంత బాగా ఎలా చేసావు, ఏమైనా నీకు కోచింగ్ తీసుకున్నావా, ఎక్కడైనా ట్రైనింగ్ స్కూల్లో జాయిన్ అయ్యావా, అది ఇది అని చెప్పి మాట్లాడారు అనమాట. నా మూవీ చూసిన వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇట్లా షూట్ లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కాల్ చేసేవారు నా ఫ్రెండ్స్, ఎట్లా చేస్తున్నావు, షూట్ అవుతుందా లేదంటే ఈరోజు ఈ సీన్ చేసాను అట్లా. నేను బేసికలీ నేను అంత వైట్ ఓపెన్ బుక్ లా అనమాట, ఏది మనసులో దాచుకోవడం లేదు, ఓపెన్ బుక్ మొత్తం మొత్తం చెప్తాను. సో నాకు అట్లనే ఫోన్ చేస్తారు, ఎట్లా చేస్తున్నావు, బాగా చేస్తున్నాను అంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత నువ్వు అప్పుడు స్టోరీలో అది ఉందని చెప్పావు కదా, మూవీలో నాకు అది కనపడలేదు ఏంటి అని అన్నారు. నేను అన్నాను లేదు, అది ఆ సీన్ కట్ చేశారు, మిగిలిన సీన్స్ అన్ని ఉన్నాయంటే, లేదు నువ్వు నీకెంత వరకు రోల్ కి ఇవ్వాలో అంత నువ్వు 100% ఇచ్చావని నాకు అనిపించింది అని చెప్పారు. చాలా మంది కాల్ చేశారు. నిన్న కూడా మా అన్నయ్య చూసాడు, 6th టైం మాట చూడడం, చూసి నాకు కాల్ చేశారు. చాలా బాగా అనిపించింది, ఆ అప్రిసియేషన్ నాకు బాగా నచ్చింది. కానీ నువ్వు మూవీలో చూస్తేనేమో చాలా బొద్దుగా ఉన్నావు, ఇక్కడ చూస్తేనేమో చాలా క్యూట్ గా ఉన్నావు. అంటే మూవీ కోసం లావ్ అయినావా? బేసికల్లీ అప్పటికి కొంచెం లావే నేను. ఫుడ్ బాగా తినడం, మూవీ మనకి ఇంత పెద్ద అవకాశం వస్తుందో మనకు తెలియదు కదా అప్పటికి. అప్పుడు కూడా ఆడిషన్ కి నాకు కిషోర్ సార్ అని మా కంచరపాలెం సార్ కూడా, సో మా వెనక స్ట్రీట్ లో ఉంటారు. అండ్ రిలేటివ్స్ కూడా అవుతాం బై గాడ్స్ గ్రేస్, సమ్ ఏమో రిలేషన్ నాకు తెలీదు, బట్ రిలేషన్ కూడా అవుతాం అనమాట. సో ఆయన నాకు తెలుసు. సో ఆయన నెంబర్ ఉంది, నేను టెక్స్ట్ చేసిన ఆయనకి.
సరే ఇట్లా ఏమైనా ఆడిషన్స్ ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్తాను అని చెప్పి ఒక 1 వీక్ తర్వాత తిరువీర్ గారు కిషోర్ సార్ ఫ్రెండ్స్. సో నాకు అట్లా నెంబర్ వచ్చింది అనమాట. ఆయన చెప్పారు ఇట్లా ఆడిషన్ ఉన్నది వెళ్ళు అని చెప్పి. సరే ఏం క్యారెక్టర్ చిన్నది ఏంటది అంటే ఆయన చెప్పారనమాట, చిన్నది కాదమ్మా, సెకండ్ హీరోయిన్ గా ఉంటది అని చెప్పారు. నన్న సరే అంత పెద్ద క్యారెక్టర్ మనకి ఎందుకు సార్ ఇస్తారు, నేను చెయ్యను, నేను వెళ్ళను ఆడిషన్ కి, నాకు భయం వేస్తుంది అని చెప్పాను. ఏం కాదు నువ్వు వెళ్ళు, అయితే అవుతుంది లేకపోతే లేదు, నీ ట్రై అయితే నువ్వు చెయ్యాలి కదా వెళ్ళు అని అన్నారు. డైరెక్టర్ సార్ కి నా ఇన్నోసెన్స్ నచ్చింది, నా హెయిర్ నచ్చింది, నేను నచ్చారు. బేసికల్ ఆ సౌందర్య క్యారెక్టర్ కి నేనే పర్ఫెక్ట్ అని చెప్పారు. ఇంకా అప్పుడు అమ్మా పోన్లే, మంచి ఇన్ని ఇయర్స్ కష్టపడిందంతా నాకు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ ద్వారా నాకు ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను డెఫినెట్లీ. సో అట్లా చేంజ్ అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.